హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 3కి 75 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చూద్దాం. సో మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది నవంబర్ 18 ఉండడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ 75 డేస్, ఈ ఆగస్ట్ మంత్ తీసేస్తే 75 డేస్ ఉన్నాయి అనుకుంటే, నెక్స్ట్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 15-16 ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి 100 డేస్ ఉండడం జరిగింది. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ 75 డేస్కి గ్రూప్ 3 ఎగ్జామ్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఎక్కువ స్కోర్ చేయవచ్చు, ఎలాంటి టాపిక్స్ మనం ఫస్ట్ కంప్లీట్ చేయగలాలి, ఈ 75 డేస్ అసలు సిలబస్ కంప్లీట్ చేయగలమా అంటే ఖచ్చితంగా 100% సిలబస్ కంప్లీట్ చేయలేము 75 డేస్లో. బట్ ఎక్కువ స్కోరింగ్ ఉన్న టాపిక్స్ వచ్చేసి మనం ఫోకస్ చేసి స్కోర్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. మనం తక్కువ టైంలో ఏదో సబ్జెక్టు వెయిటేజ్ లేని సబ్జెక్ట్ పట్టుకొని ఉండడం వల్ల మనకి యూజ్ ఉండదు. సో మనకి ఎక్కువ మార్క్స్ దేని నుండి వస్తున్నాయి, ఏ మార్క్స్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్గా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు బూస్టింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చేసి టోటల్ 3 పేపర్స్ ఉండడం జరుగుతుంది. 3 పేపర్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్, టోటల్ 450 మార్క్స్ ఉండడం జరుగుతుంది మనకి. ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది 150 మార్క్స్కి. పేపర్ 2లో వచ్చేసి మనకి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉండడం జరుగుతుంది, దీనికి 150 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 మార్క్స్. టోటల్ మనకి 3 పేపర్స్కి 450 మార్క్స్ ఉంటాయి. అదే గ్రూప్ 2లో అయితే మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, టోటల్ 4 పేపర్స్ 600 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో మనకి గ్రూప్ 2కి గ్రూప్ 3కి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి 4th పేపర్ గ్రూప్ 2లో తెలంగాణ ఫార్మేషన్కి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రూప్ 3లో వచ్చేసి 4th పేపర్ తెలంగాణ ఫార్మేషన్ అనేది పేపర్ 4లో ఉండదు. ఆ తెలంగాణ ఫార్మేషన్ వచ్చేసి ఇక్కడ హిస్టరీలో ఇంక్లూడ్ అయి పేపర్ 2లో ఇంక్లూడ్ చేశారు. వెయిటేజ్ తగ్గించడం జరిగింది మనకి తెలంగాణ ఫార్మేషన్కి, అది ఒకటి డిఫరెన్స్ చూసుకోవాలి అంతే. ఆల్మోస్ట్ గ్రూప్ 2కి గ్రూప్ 3కి మొత్తం సేమ్ సిలబస్ ఆల్మోస్ట్. సో స్మాల్ చేంజ్ ఫర్ వెయిటేజ్ అంతే. సో ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ నుండి ఎంత మార్క్స్ వస్తున్నాయి, మనం ఫస్ట్ ఏ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీనికి 3rd పేపర్లో 150 మార్క్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఎకానమీ డెవలప్మెంట్లో తెలంగాణ ఎకానమీ ఉండడం జరుగుతుంది, ఇండియన్ ఎకానమీ ఉండడం జరుగుతుంది, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉండడం జరుగుతుంది. సో మనకి 3 సెక్షన్స్కి 50-50-50 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మనం ఈ 3 సెక్షన్ ఖచ్చితంగా ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకి 450లో ఆల్మోస్ట్ 150 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి కాబట్టి మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి ఎకానమీ. మనం ఎకానమీ అంటేనే చాలా భయపడిపోతూ ఉంటాం, అది మనకు రాదు అనేది. సో ఎకానమీ చదివితే వస్తుంది. సో ఇక్కడ మనం స్కోర్ చేయగలిగే చాలా ఉంటాయి. మనం ఇప్పుడు ఎకానమీ సెక్షన్ 3లో వచ్చేసి మనకి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, పేదరిక నిరుద్యోగం ఉంటుంది, సామాజిక అభివృద్ధి ఉంటుంది, ప్రాంతీయ అసమానతలు ఉంటాయి. ఈ టాపిక్స్ అన్నీ మనం చదివితే స్కోర్ చేయగలము. సో ఇందులో మనం స్కోర్ చేయగలిగే టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చదివి ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇందులో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి మనం ట్రై చేయాలి. సో మనం ఎకానమీ వచ్చేసి మనకి మేజర్ ప్రిఫరెన్స్ సబ్జెక్ట్ వచ్చేసి ఎకానమీనే. ఇక్కడ మనం ఫస్ట్ ఎన్ని డేస్ వేసుకుంటావు, 30 డేస్ వేసుకున్నా 20-30 డేస్ వేసుకున్నా కూడా ఎకానమీ టోటల్ కంప్లీట్ చేయాల్సిందే ఖచ్చితంగా. మనకి వెయిటేజ్ కాబట్టి దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మనం. నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి మనకి పాలిటీ 50 మార్క్స్కి ఉండడం జరుగుతుంది, సోషియాలజీ 50 మార్క్స్, తెలంగాణ హిస్టరీ అండ్ ఫార్మేషన్కి 50 మార్క్స్. మనకి పేపర్ 2లో వచ్చేసి 3 టాపిక్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీ నుండి తెలంగాణ మూమెంట్ నుండి 50 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనం ఈ 3 టాపిక్స్ని కంప్లీట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణ మూమెంట్ టోటల్గా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి అది ఇక్కడ మనకి కవర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అనేది తీసేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీని మనకి జనరల్ స్టడీస్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మనకి పేపర్ 2లో తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ ఇవి కవర్ చేయాలి. ఇక్కడ మనకి ఈ 5
సబ్జెక్ట్ చదివితేనే ఆల్మోస్ట్ 300 మార్క్స్ వస్తున్నాయి మనకి. సో మనకి 450లో 300 వస్తున్నాయంటే ఇవి మనకి మేజర్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్. సో 30 డేస్ ఎకానమీకి పెట్టుకున్న, నెక్స్ట్ 30 డేస్ ఈ మేజర్ సబ్జెక్ట్స్కి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇవి చూడాలి. నెక్స్ట్ ఈ 60 డేస్లో కరెంట్ అఫైర్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. మళ్ళీ మనకి నెక్స్ట్ ఫోకస్డ్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. మనకి ఫస్ట్ పేపర్లో ఆల్మోస్ట్ 20 to 30 రావచ్చు అనుకుంటున్నా. అట్లీస్ట్ 15 to 20 వేసుకోండి, అక్కడ వస్తాయి అనుకుంటున్నాం, చూద్దాం. సో నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా వస్తున్నాయి 15 to 20 అలా అనుకున్నా కూడా. ఫస్ట్ పేపర్లో వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ 2 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. అక్కడ మనకి నేషనల్, ఇంటర్నేషనల్, రీజియన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా 2 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో పేపర్ 1లో మనం ఫోకస్ చేయాల్సినవి లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. తర్వాత ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో వచ్చేసి మనం ఇంకెక్కువ ఫోకస్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ చేయాలి. మోడర్న్ హిస్టరీ చేస్తే మోడర్న్ హిస్టరీ నుండి ఎక్కువ వస్తాయి. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన మేజర్ సబ్జెక్ట్స్ అయితే ఇవి: ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పాలిటీ, సోషియాలజీ, తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ వచ్చేసి ఈ టైంలో, షార్ట్ టైంలో ఇదంతా కంప్లీట్ చేయలేం. బట్ తెలంగాణ జాగ్రఫీ నుండి కొంచెం చూసుకోవాలి. మనకి తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ నుండి కూడా అడుగుతారు. కాబట్టి అంతా మనం చూసుకోలేం. కాబట్టి వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాం, ఎక్కువ ఎన్ని రోజులు చదవలేదు, ఎంతో కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇప్పటి వరకు ఎక్కువ ప్రిపేర్ కాని వాళ్ళ కోసం ఈ ప్లానింగ్. ఫస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి మనం. ఎకానమీ మీద, పాలిటీ, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ ఈ మేజర్ అయిపోయాక రీజనింగ్ చూద్దాం. తర్వాత ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ చూడాలి. తర్వాత ఇండియన్ హిస్టరీ చూద్దాం. జాగ్రఫీ తర్వాత చూద్దాం. కొన్ని ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం వస్తే క్వశ్చన్ చేస్తాం, లేదంటే చేయలేం మనం. ఎందుకంటే మనకి టైం లేదు, మనం ఇన్ని రోజులు ఎక్కువ చదవలేకపోయాం కొన్ని రీజన్స్ వలన. సో మనం ఏం చేయలేము, షార్ట్ టైంలో ఎక్కువ మనం రిస్క్ తీసుకోవద్దు. కాబట్టి ఫస్ట్ వెయిటేజ్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనం. ఆల్రెడీ నేను డైలీ టార్గెట్స్ ఇస్తున్నా కదా, ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ప్రకారం ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా. సో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ పేపర్ 1 చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మనం జనరల్ సైన్స్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ చదవడానికి మనకు టైం సరిపోదు. సో మనం ఏం చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ చాలా ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్నీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ జనరల్ సైన్స్లో విటమిన్స్, కొన్ని డిసీజెస్, ఇంకా అలా కొన్ని పర్టికులర్గా ప్రీవియస్ పేపర్స్ చూస్తే తెలుస్తాయి క్వశ్చన్స్ ఎక్కడ అవుతున్నారని. ఆ టాపిక్స్ కొన్ని చూసుకోవడానికి ట్రై చేద్దాం. అవి వస్తే క్వశ్చన్ చేస్తాం, అంతే. సో మనకి ఇలా మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సినవి వచ్చేసి ఇవి. మనం మేజర్ వచ్చేసి ఎకానమీ, పాలిటీ, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి ఇలా మనం వెయిటేజ్ వేసుకొని చదవడం వలన తక్కువ టైంలో మేజర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని మనకున్న షార్ట్ టైంలో 75 డేస్లో ఈ ప్లానింగ్ ప్రకారం చదివితే బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పవచ్చు. ఆల్రెడీ సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరి సిలబస్ కంప్లీట్ అయి ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ రివిజన్ చేస్తూ ఉంటారు. బట్ మన ప్రయత్నం మనం చేద్దాం అంతే. ఇక్కడ పేపర్ 1లో వచ్చేసి మనం 11 టాపిక్స్ ఉన్నాయనుకుంటాం కదా. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇవి 2 కరెంట్ అఫైర్స్కి సంబంధించిందే కాబట్టి ఇవి 2 కంప్లీట్ చేయాలి మనం. లాస్ట్ వచ్చేసి ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ సోషల్ ఎక్లూజివ్ రైట్స్, ఇష్యూస్, ఇంక్లూజివ్ పాలసీస్ వచ్చేసి మనకి ఇది సోషియాలజీలో ఆల్రెడీ పేపర్ 2లో మనం కంప్లీట్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ సపరేట్ ఇది చదవాల్సిన అవసరం లేదు. పాలసీస్ వచ్చేసి మనం తెలంగాణ ఎకానమీలో చదివి ఉంటాం కాబట్టి ఇక్కడ చదవాల్సిన అవసరం ఉండదు. సొసైటీ, కల్చర్ ఇవి తెలంగాణ హిస్టరీకి సంబంధించి అక్కడే కవర్ అవుతుంది పేపర్ 2లో. హిస్టరీ వచ్చేసి ఇక్కడ మన మోడర్న్ హిస్టరీ గురించి, కల్చర్ గురించి, కొన్ని నిర్మాణాలు, కవులు, రచనలు వీటికి సంబంధించి ఇలా చూసుకోవాలి. జాగ్రఫీ వచ్చేసి
తెలంగాణ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. జనరల్ సైన్స్లో వచ్చేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఫోకస్ చేస్తూ చదువుదాం. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో మనం ఇక్కడ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయని వీటినే పట్టుకొని ఉండకుండా ఇక్కడ మనం మేజర్గా చదివేది వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 3 టాపిక్స్ చూసుకోవాలి అంతే. 3 టాపిక్స్ తర్వాత వచ్చేసి మనకి ఎక్కువ ఆల్రెడీ జియోగ్రఫీ మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు జియోగ్రఫీలో ఎక్కువ స్కోర్ చేస్తారు. మనం ప్రీవియస్ పేపర్స్ చూస్తూ ఎక్కువ బిట్ ఎక్కడ వస్తుందో ఆ టాపిక్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి. సో మనకి వెయిటేజ్ ప్రకారం ఇలా చదువుకొని వెళ్ళిపోదాం మనం. కొంతమంది హౌస్ వైఫ్స్, జాబర్స్ ఇన్ని రోజులు చదవలేదు, చదవాలని ఉన్న చాలా రీజన్స్ వల్ల చదవలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరి కోసమే నేను డైలీ టార్గెట్స్ ఇస్తున్నా. సో ఆ టార్గెట్స్ని రీచ్ కావడానికి ట్రై చేయండి. మనం టార్గెట్స్ పెట్టుకొని చదవడం వల్ల ఒక్కొక్క రోజు ఏమవుతుంది అంటే చదువుతున్నామంటే ఏదో చదువుతున్నాం పక్కన పెట్టేస్తున్నాం, బట్ ఖచ్చితంగా సిలబస్ అనేది మూవ్ కావట్లేదు. సో టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని చదవడం వల్ల డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని చదువుదాం. సో అలాంటి వాళ్ళు నాతో పాటు జాయిన్ అయ్యి డైలీ టార్గెట్స్ని పెట్టుకొని చదవండి. అలా చదవడం వల్ల షార్ట్ టైంలో మనం ఎక్కువ సిలబస్ని కవర్ చేయవచ్చు అనేది నా ఫీలింగ్. సో నాతో పాటు మీరు కూడా చదవండి, ఏం కాదు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, గ్రూప్స్ ఉన్నాయి, విఆర్ఓ పోస్ట్ కూడా క్రియేట్ చేస్తా అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎఫ్బీఓ ఉన్నాయి. ఇలా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం చదువుతూ సిలబస్ కంప్లీట్ చేయాలి, కానీ ఏదో ఒక అవకాశం అనేది వస్తూనే ఉంటుంది. టోటల్ వదిలేసి ఉండకుండా మన ప్రిపరేషన్లో మనం ఉందాం. మన ప్రిపరేషన్లో మనం ఉంటూ ఖచ్చితంగా మనం కష్టపడితే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రిజల్ట్ రావచ్చు అనేదే నా హోప్. సో అందరూ చదవడానికి ప్రయత్నించండి. నమ్మకం లేకుండా చదివితే వస్తుందా అని వదిలేసి ఉండకుండా ఏం కాదు, కష్టపడితే ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది అనే నమ్మకంతో చదవండి. ఒక్కొక్కరు 5 years 10 years నుండి కూడా చదివే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మన 1 year 2 years ఏమి ఎక్కువ కాదు కదా. పోస్ట్ పోన్ అయింది, 2-3 times అయింది. చాలామందికి ఇంట్రెస్ట్ రావట్లేదు. రాకపోయినా ఒక 1 year ఓపిక తెచ్చుకొని చదువుకుందాం. సో నాతో పాటు మీరు జాయిన్ అయ్యి డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదవండి. కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాతో పాటు మీరు చదవాలనుకుంటే డైలీ టార్గెట్స్ ఇస్తున్నా, ఆ టార్గెట్స్ని ఫాలో అవ్వండి.